చెప్పిన విధంగా ఏవైతే సూత్రాలు మనకి ఇచ్చారో దయ, కృప, కరుణ ఇవన్నీ కూడా మన జీవితాల్లో అవలంబించుకొని మన తోటి వారిని స్నేహపూర్వకంగా చూసుకొని వాళ్ళని ప్రేమిస్తూ అలాగే మన కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే క్రిస్మస్ అనే పండుగ ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రిస్మస్ అనే పండుగ రాగానే చిన్నపిల్లల్లో చాలా ఉత్సాహం చూస్తాను. నేను కూడా మిషనరీ స్కూల్లో చదివాను కాబట్టి నాకు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. మా ఇంట్లో కూడా సాయంత్రం అవగానే మాకు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది ఉంటుంది. ఒక 50 మందికి పైగా మేమందరం ఎక్కడున్నా సరే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. అండ్ గత 2 సంవత్సరాల నుంచి ఆ దేవుడు ఆజ్ఞ వల్ల మీ అందరితో నేను జరుపుకుంటున్నాను క్రిస్మస్ పండుగ కూడా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు బ్లెస్సింగ్ నీ కుటుంబం ఒకటే కాదు, ఈ తుని నియోజకవర్గం నీ ప్రజలు కూడా నీకు ఒక కుటుంబం లాంటి వాళ్ళు అని చెప్పేసి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది ఆ ప్రభు. సో నేను ప్రభు కూడా నేను చాలా ధన్యవాదాలు. ప్రతి క్రిస్మస్ కూడా నేను మీ అందరి మధ్య జరుపుకుంటున్నాను. అలాగే ఆ దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ఐ విష్ యూ ఆల్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.